నమస్కారం శ్రీధర్ సార్. నమస్తే అండి. సార్ మీకున్న అంటే టీచింగ్ ఎక్స్‌పీరియన్స్‌లోను అండ్ దాంతో పాటు 30 ఇయర్స్ ప్లస్ పైన మీరు శ్రీధర్ సీసీని రన్ చేస్తూ ఉన్నారు. ఆ ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని అంటే మీకు రైట్ క్వెషన్ అని నేను అనుకుంటున్నాను సార్ ఇది. ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో కొన్ని సబ్జెక్ట్స్ చూసేటప్పటికి అంటే మన లైఫ్ స్కిల్స్‌కిను ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఉన్న సబ్జెక్ట్స్‌కి సంబంధం ఉండదు. ఈ రోజుకి కూడా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో గనుక మనం చూస్తే ఒక పీఓకి ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్ అనుకుందాం సార్. అంటే వాళ్ళు మినిమమ్ అనుకునేది రీజనింగ్ ఎందుకు, దాంతోపాటు ఈ ఇంగ్లీష్ ఎందుకు, అర్థమెటిక్‌లో కొన్ని చూస్తే ఆ హై వెయిటేజ్ ఉండేటువంటి టఫ్ పేపర్ ఉండటం కూడా ఎందుకు, చేసే పనేదో జనరల్ ఇదే గదా అనుకునేటువంటి మోటోలో ఆలోచించేటువంటి స్టూడెంట్స్ స్టిల్ వీ హ్యావ్. యెస్. ఈవెన్ ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టమే అలా ఉంది అనుకునేటువంటి ఆలోచనతో ఉండేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మనకేం కావాలో అది నేర్పించాల్సింది పోయి, సంబంధం లేని ఇయన్నీ కూడా మా నెత్తిన రుద్దేసి, వాటి మీద ఎనాలిసిస్‌లతోటి మీ యాక్యురసీ ఎంత, మీ స్పీడ్ ఎంత, మీకు ఇంతే వచ్చింది, ఈ కట్ ఆఫ్ లేదంటే మీరు మార్కులకి అనర్హులు అని చెప్పేసి మమ్మల్ని జడ్జ్ చేస్తారేంటి అని అనుకునేటువంటి స్టూడెంట్స్ చాలామందున్నారు. దానికి మీరేం చెప్తారు? అంటే ఇవి అవసరమా? అంటే ఎడ్యుకేషన్ కి సబ్జెక్ట్స్‌కి ఆ రిలవెన్స్ అనేది ఒక్కొక్క చిన్న గీత ఉందనేది ప్రతి ఒక్కరి ఒపీనియన్. ఏం చెప్తారు సార్ మీరు? యాక్చువల్‌గా అండి, ప్రతి ఎగ్జామ్‌లోనూ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. హ్మ్. ఆ సబ్జెక్ట్‌లకి ఆళ్ళు చేసే పనికి ఖచ్చితంగా రిలవెన్స్ ఉంది. హ్మ్. 100% రిలవెన్స్ ఉంది. హ్మ్. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్, మనం పీఓ ఎగ్జామ్ తీసుకుందామండి. క్లర్క్ కూడా కంపేర్ చేసుకోవచ్చు. హ్మ్. క్లర్క్ వచ్చేటప్పటికి ప్రిలిమినరీ, మెయిన్స్. పీఓ వచ్చేటప్పటికి ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ. హ్మ్. అంటే పీఓకి ఇంటర్వ్యూ ఎందుకు పెట్టారు? అది ఫస్ట్ క్వెషన్, పిల్లల దగ్గర వచ్చే క్వెషన్. నెక్స్ట్ దీంట్లో డిస్క్రిప్టివ్ లేదు, దీంట్లో డిస్క్రిప్టివ్ ఎందుకు పెట్టాడు? హ్మ్. దీంట్లో డేటా అనాలిసిస్ తక్కువ ఉంటుంది, దీంట్లో డేటా అనాలిసిస్ ఎక్కువ ఎందుకు ఉంటుంది? హ్మ్. ఇలాంటి క్వెషన్‌లన్నీ ఉన్నాయండి. ప్రతి క్వెషన్‌కి సైంటిఫిక్ ఆన్సర్ ఉందండి దాంట్లో. ఎలా అంటే ఆహ్, పీఓ హి ఈజ్ ఎన్ ఆఫీసర్, హి ఈజ్ ఎ లీడర్. లీడర్ అంటేనండి, పని చేసేవాడు లీడర్ కాదండి. పని చేస్తూ చేయించేవాడే లీడర్ అండి. హ్మ్. అంటే బ్యాంక్‌లో మేనేజర్ ఒక్కడే లీడర్ కాదండి. ఎవ్రీ పీఓ ఈజ్ ఎ లీడర్. హ్మ్. ఎలా అంటే మేనేజర్ అనేవాడు బ్రాంచ్ మొత్తానికి లీడరు. హ్మ్. పీఓ అనేవాళ్ళు ఆ పర్టిక్యులర్ సెక్షన్‌కి లీడర్ అండి. హ్మ్. అంటే మనం చేస్తూ చాన్చాలి. మనుషులతో ఎలా కలిసిపోతున్నారు అనేది తెలుసుకోవటం కోసం, మాట్లాడే విధానం ఎలా ఉంది అనేది తెలుసుకోవటం కోసం, అంటే పీఓ ఖచ్చితంగా మాట్లాడే విధానం రావాలండి. సబార్డినేట్‌లతో మాట్లాడేటప్పుడు, పైనోళ్ళతో మాట్లాడేటప్పుడు మాట్లాడే విధానం ఎలా ఉంది హ్మ్. అనేది చెక్ చేయటం కోసం ఇంటర్వ్యూ అండి. నెక్స్ట్ డేటా అనాలిసిస్ సబ్జెక్టు క్లర్క్‌లో చాలా లైట్‌గా ఉంటుందండి. పీఓలో బాగా స్ట్రాంగ్‌గా ఉంటుంది. హ్మ్. ఎందుకు నెక్స్ట్ లెవెల్ అండి. ఇమాజిన్ చేయలేని లెవెల్‌లో ఉంటుందండి పీఓలో వచ్చేటప్పటికి. హ్మ్. సో, అంత లెవెల్‌లో డేటా అనాలిసిస్ కారణం ఏంటండి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక పీఓ మేనేజర్ అయ్యి ఒక బ్యాంక్‌లో కొత్తగా పోస్టింగ్‌కెళ్లారండి. హ్మ్. వెళ్తే ప్రతి బ్యాంక్‌కి ఇట్ ఈస్ హావింగ్ ఇట్స్ ఓన్ టార్గెట్స్. యెస్. హ్మ్. ఈ మిడ్ ఇయర్‌లో ట్రాన్స్‌ఫర్ అయ్యెళ్లారు. ఇప్పటి వరకు ఏం జరిగింది? ఫ్యూచర్‌లో ఏం జరగాలి? ఈ బ్రాంచ్ హిస్టరీ ఏంటి? మొత్తం తెలుసుకోవాలి అంటే, హ్మ్. దాన్ని పేజీలు పేజీలు చదవలేరండి. వాళ్ళకి ఆళ్ళ సిస్టమ్‌లో ఈ డేటా అనాలిసిస్‌లో ఇచ్చేటటువంటి టేబుల్సు, గ్రాఫ్‌లు, పై చార్ట్‌లు ఇయన్నీ ఆహ్, సిస్టమ్‌లో ఉంటాయండి. అంటే అచీవ్ చేసిందేంటి? టార్గెట్ ఏంటి? ఎంత దూరంలో ఉన్నాము? ఈ మంత్ ఏంటి? వచ్చే నెల ఏంటి? ప్రతిదీ కూడా గ్రాఫికల్ ప్రెజెంటేషన్ ఉంటుందండి. హ్మ్. సో, అంటే ఇచ్చినటువంటి డేటాని అనలైజ్ చేయగలిగే స్కిల్ కావాలండి పిల్లోడికి. యెస్. ఇది ఆఫీసర్ అవ్వాలంటే. క్లర్క్‌కి పనేం లేదండి. వచ్చిన కస్టమర్‌కి సర్వ్ చేయటమే. హ్మ్. కాబట్టి అక్కడ డేటా అనాలిసిస్ అవసరం లేదు. నెక్స్ట్ మరి లెటర్ రైటింగును, ఎస్సే రైటింగ్ పెట్టారు. ఎందుకు పెట్టారు సార్? క్లర్క్‌కి లేదు కదా! పీఓకి ఎందుకొచ్చింది? ఇప్పుడు నేనే ఫర్ ఎగ్జాంపుల్, నాకున్న అకౌంట్ ఉన్న బ్యాంకులకి ఓ రూ. 10,00,00,000 లోన్ కావాలని ఎళ్ళాను. హ్మ్. రూ. 10,00,00,000 లోన్‌కి ఏమేం కావాలి అనేది ప్రొఫార్మా ఉంది మీ దగ్గర. బ్యాంక్‌లో హ్మ్. ప్రతి బ్యాంక్‌లోనూ ఉంది. ఆ ప్రొఫార్మా నాకిచ్చారు. నేను దాని ప్రకారం డాక్యుమెంట్‌లన్నీ మీకు తెచ్చిచ్చాను. హ్మ్. బట్ మీ బ్రాంచ్ రేంజి, అంటే ప్రతి బ్రాంచ్‌కి కూడా శాంక్షన్ చేసే ఎలిజిబిలిటీలు ఉంటాయండి. మీ బ్రాంచ్‌కి రూ. 10,00,00,000 శాంక్షన్ చేసే ఎలిజిబిలిటీ లేదు. హ్మ్. అలా అని నన్ను డినై చేయడానికి కూడా అవకాశం లేదు మీకు. హ్మ్. మీరు నా గురించి ఇప్పుడు నేను ఇచ్చిన డాక్యుమెంట్‌లన్నీ యాజ్ ఇట్ ఈస్‌గా పోస్ట్‌మెన్ లాగా హ్మ్. రీజనల్ ఆఫీస్‌కి పంపిస్తే కుదరదండి. హ్మ్. మీరు చేయాల్సిందేంటంటే, నా గురించి ఒక పారాగ్రాఫ్ రాయాలి. హ్మ్.
ఈయన పేరు శ్రీధర్ గారు. ఈయన పాన్ నంబర్ ఇది. ఈయన చేసే బిజినెస్ ఇది. ఈయన అడుగుతున్నటువంటి లోన్ ఇంత. ఈ ప్రాజెక్ట్ ఆయన చెప్పిన ప్రాజెక్ట్ ఇది అని చెప్పి మొత్తం నా గురించి ఒక బ్రీఫ్‌గా పారాగ్రాఫ్ రాయాలి. మరి లెటర్ ఎందుకండి అంటారు. దీని అన్నిటికి పైన ఒక లెటర్ పెట్టాలి. ఆర్ఓకి లెటర్ పెట్టేటప్పుడు నేను కింద ఎస్ఏలో మెన్షన్ చేసిన దాని ప్రకారం ఈయనకి నేను ఈయనకి ఎలిజిబిలిటీ ఉంది ఈ 10 కోట్ల రూపాయల లోన్‌కి. కాబట్టి నేను లోన్ రికమెండ్ చేస్తున్నాను అని లెటర్ రాయాలి. ఓకే. సో, మీరు క్లర్క్ అయితే ఇయన్నీ చేయక్కర్లేదండి. అందుకని క్లర్క్‌కి లెటర్‌ని ఎస్ఐ చెక్ చేయట్లేదు. పీఓ కమ్యూనికేట్ చేయాలి కాబట్టి హైర్ అఫీషియల్స్‌తో పీఓకి ఆ పారామీటర్ చెక్ చేస్తున్నారు. ఓకే. ఆ బేసిక్ సెన్స్ ఉందా లేదా అనేటువంటి పాయింట్‌లో. యెస్. నెక్స్ట్ మరి ఇంగ్లీష్ ఎందుకండి? అందరికీ సార్ చిన్నప్పటి నుంచి ఇట్లానే గోకుండా మాట్లాడతారండి పిల్లలు. సార్ ఇంగ్లీష్ అండి కష్టంగా ఉందండి. ఇంగ్లీష్ ఎందుకు సార్ కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో? ఎందుకంటే ఎవ్రీ కమ్యూనికేషన్ విల్ బి డన్ ఇన్ ఇంగ్లీష్. ఇవాళ బ్రాంచ్ టు బ్రాంచ్ జరిగినా, ఎక్కడ జరిగినా కానీ కమ్యూనికేషన్ అంతా ఇంగ్లీష్‌లోనే కదండీ జరుగుతా ఉన్నది. కాబట్టి మీకు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి అంటే, జీవోలు అర్థం చేసుకోవాలంటే ఇంగ్లీష్ వచ్చి ఉండాలి. నెక్స్ట్ రీజనింగ్ సబ్జెక్ట్ ఎందుకండి మరి అటువంటప్పుడు? మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ చెక్ చేయటం అండి. పీఓ అనేటప్పటికి అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ బోల్డెన్ వస్తాయండి. క్లర్క్కి రావండి. ఎవరైనా వచ్చి క్లర్క్ దగ్గర ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అడిగారనుకోండి, వెనకాల మేనేజర్ గారు వెనకాల పీఓ ఉంటాడు, పీఓ దగ్గరికి వెళ్ళండి అని చెప్తారు. బట్ మీ వెనకాల ఎవరు ఉండరు కదండి చూపించడానికి. మీరు యు ఆర్ సపోజ్ టు ఫేస్ ద సిచ్యువేషన్. అనలిటికల్ స్కిల్స్ ఎలా ఉన్నాయని చెక్ చేయడానికి రీజనింగ్ అండి. సో నెక్స్ట్ కంప్యూటర్స్తో పని ఏంటండి? మీరు వర్క్ చేయాల్సింది కంప్యూటర్ మీద కదండి. బ్యాంక్లోకి వెళ్ళి కూర్చోగానే ఏంటండి నా ముందు టీవీ పెట్టారని అడిగితే బాగుండదు కదా. టీవీ కాదు కదండి, అది కంప్యూటర్ కదా. బేసిక్ స్కిల్స్, షార్ట్ కీలు తెలియాలి, కంప్యూటర్ మీద ఆపరేట్ చేయాలి కదా. అందుకని కంప్యూటర్ సబ్జెక్ట్. మరి జీకే ఎందుకండి? పరిసరాల గురించి మీకు ఎంత తెలుసో చెక్ చేయడానికి. చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాము. దీని మీద సినిమా కూడా ఉంది. రాజావారి చేపల చెరువు అని సినిమా ఉంటుందండి. అది ఏంటంటే లేని చూపించి బ్యాంక్లో లోన్ తీసుకుంటారు. ఆ లేని చూపించారని మీకు తెలియాలి. ఇప్పుడు జస్ట్ చిన్న ఎగ్జాంపులే మాట్లాడుకుందాము. హుస్సేన్ సాగర్లో చేపలు పెంచుదాం అనుకుంటున్నానండి నేను చెప్పి మీ దగ్గరికి లోన్ కోసం వెళ్ళాను అనుకోండి, నన్ను లోపల వేయాలి. ఎందుకంటే హుస్సేన్ సాగర్ నాది కాదని మీకు తెలియాలి. హుస్సేన్ సాగర్లో ఒక ఇండివిజువల్ ఎవడు చేపలు పెంచుకోలేడని తెలియాలి. విజయవాడ పీడబ్ల్యూడి గ్రౌండ్లో నేను ద్రాక్ష తోట వేస్తానండి అని నేను లోన్ కోసం వెళ్ళాను అనుకోండి, ద్రాక్ష బెజవాడలో పండదనే విషయం తెలియాలి మీకు. సో యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ నాలెడ్జ్ అబౌట్ ద ఆన్గోయింగ్ ప్రాసెస్ ఆఫ్ ద సొసైటీ. ఇవన్నీ తెలియలేదనుకోండి, వాట్ ఎన్ ఐడియా సర్జీ అనుకుంటా హుస్సేన్ సాగర్లో చేపలు పెంచడానికి ఒక 100 కోట్లును, బెజవాడలో పీడబ్ల్యూ గ్రౌండ్లో ద్రాక్ష తోట పెంచడానికి ఒక 50 కోట్లు అప్పిస్తే బ్యాంకులు ఏమైపోతాయండి? అందుకని కరెంట్ అఫైర్స్ను జనరల్ నాలెడ్జ్ సబ్జెక్ట్ అండి. పాయింట్ ఏంటంటే ఎవరికి తెలియదు ఎందుకు ఈ నాన్ సెన్స్ అంతా అనే మాట మాట్లాడతారు. దట్ ఈజ్ నాట్ నాన్ సెన్స్, ఇట్స్ ఎ సెన్స్. నెక్స్ట్ ప్రిలిమ్ ఎందుకు పెట్టారండి? మెయిన్స్ ఎందుకు పెట్టారండి? ప్రిలిమ్స్ స్పీడ్ చెక్ చేయడానికి పెట్టారు, మెయిన్స్ ఏమో నాలెడ్జ్ను పేషెంట్ చెక్ చేయడానికండి. బ్యాంకులో రోజు 8 గంటలు కూర్చోవాలి. 8 గంటలు కూర్చొని 8 గంటలు ఎగ్జామ్ పెట్టలేక 2:30 నుంచి 3 గంటలు ఎగ్జామ్ పెడుతున్నారు. 3 గంటల్లో లెగ్స్ వెళ్ళకుండా అట్ట కూర్చుంటారండి. రకరకాల అవసరాలు ఉంటాయి కదా. ఇఫ్ యు ఆర్ కన్విన్స్డ్ యూ క్యాన్. అవును, మనం కనుక కన్విన్స్ అయితే ఏదైనా చేయగలం. బాడీకి ఏది నేర్పితే అది నేర్చుకుంటుంది. దిస్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ మెషిన్. ట్రూ. ఎలా అలవాటు చేస్తే అలా అలవాటు అవుతుందండి. 8 గంటల పాటు కూర్చొని పని చేయడం అలవాటు చేస్తే అలవాటు చేసుకుంటుంది. సో ప్రతి సబ్జెక్ట్కి చేసే ఉద్యోగానికి రెలవెన్స్ ఉందండి. ఆన్సర్స్ పర్ఫెక్ట్గానే దొరికాయి సార్. ప్రతిదానికి కూడా ఒక క్లారిటీ ఆఫ్ రీజనింగ్ ఉంది. చాలామంది పేరెంట్స్, స్టూడెంట్స్ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కోసం చెప్పేసి డిగ్రీ ఫినిష్ చేసినటువంటి స్టూడెంట్స్ బయటకు వచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు సార్. అంటే మేము జాబ్ క్రాక్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? ఎక్కడెక్కడ మీ బ్రాంచెస్ ఉన్నాయి? స్టేట్లో ఆల్మోస్ట్ ఆల్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ బ్రాంచెస్ ఉన్నాయండి. తెలంగాణలో అయితే హైదరాబాద్, దిల్సుఖ్ నగర్, అమీర్పేట్, కరీంనగర్, మోస్ట్ ఆఫ్ ది సిటీస్ ఉన్నాయి. మమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని కనుక కాంటాక్ట్ చేసినట్లయితే మీకు ఏ బ్రాంచ్ డీటెయిల్స్ కావాలన్నా, అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా సరే,
ప్రతి డీటెయిల్ మీకు వస్తుందండి. సో, ఎలా అయినా సరే అప్రోచ్ అవ్వచ్చు. యెస్. ఆ ఒక్క సింగిల్ కాంటాక్ట్ నంబరేనండి. అన్ని బ్రాంచ్‌ల డీటెయిల్స్ మీకు చెప్తామండి. డెఫినెట్‌గా సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్‌లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు గనక మీ డ్రీమ్ గవర్నమెంట్ జాబ్ అయితే శ్రీధర్ సీసీలో కనుక మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మరి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. లేదా మీ పేరెంట్స్ ఒకసారి విజిట్ చేయండి. డెఫినెట్‌గా మీకే తెలుస్తది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.